ముందుగా అందరికీ నమస్కారం. వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. వరలక్ష్మి వ్రతాన్ని వరలక్ష్మి వ్రతకల్ప ప్రకారంగా సమగ్రంగా సంపూర్ణంగా ఏ విధంగా జరుపుకోవాలో ఈ వీడియోలో వివరించడం జరిగింది. వరలక్ష్మి వ్రతం జరుపుకోవాలనుకునే స్త్రీలు మొదటగా తమ భర్త నుండి అనుమతి తీసుకున్న తర్వాత పూజ సామగ్రిని ఏర్పాటు చేసుకోవాలి. ముందుగా ఇల్లు వాకిలి అంతా శుభ్రం చేసుకుని అందమైన రంగవల్లులతో తీర్చిదిద్దిన తరువాత వరలక్ష్మి పూజా సామగ్రినంతా పొందుపరుచుకొని తోరాన్ని తయారు చేసుకోవాలి. 9 పోగులున్న దారాన్ని తీసుకొని పసుపు రాసి ఒక్కొక్క పువ్వు పెట్టి 9 ముడులు వేయాలి. ఇలా అమ్మవారికి ఒక తోరము, మనకి ఒక తోరము, మిగిలినవి ముత్తైదువులకు వచ్చేలాగా తోరాలను తయారు చేసుకోవాలి. కలశం ఏర్పాటు చేసుకోవడానికి ముందుగా పసుపు వినాయకుడిని తయారు చేసుకోవాలి. ఒక పీట మీద కొద్దిగా బియ్యం పరిచి పూర్ణకుంభం వెండి, ఇత్తడి లేదా రాగి చెంబులో కొత్త బియ్యం లేదా నీరు వేసి మర్రి ఈగుళ్ళు కానీ, మామిడి ఆకులు కానీ, తమలపాకులు కానీ వేసి ఆ కుంభం మీద కొత్త రవికల గుడ్డ చుట్టిన కొబ్బరికాయను ఉంచి పీట మధ్యలో పెట్టి పూజకు సిద్ధం చేసుకోవాలి. పూజా విధానం: శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అంటూ ఆ గణపతిని తలుచుకుని దీపం వెలిగించాలి. స్వామికి బెల్లం ముక్కను నివేదించాలి. ఇప్పుడు చెయ్యి కడుక్కున్న తర్వాత ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, గోవిందాయ నమః అంటూ 3 సార్లు ఆచమనం చేసి తిరిగి చెయ్యి కడుక్కోవాలి. ఇప్పుడు ఆ విష్ణుమూర్తిని ప్రార్థన చేయాలి. ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అదోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఇప్పుడు ఓం శ్రీ మాతృభ్యో నమః, ఓం పితృభ్యో నమః, ఓం గురుభ్యో నమః అంటూ తల్లిని, తండ్రిని, గురువును కూడా తలుచుకుని నమస్కారం చేసుకోవాలి. ఇప్పుడు 2 అక్షతలను చేత్తో పట్టుకుని ఉత్తిష్ఠింతు భూత పిశాచా ఏతే భూమి భారక ఏతేషాం అవిరోధేన బ్రహ్మ కర్మ సమారభే అంటూ అక్షతలను వాసన చూచి తమ ఎడం పక్కన పడేయాలి. సంకల్పం: మమ ఉపాత్త దుర్దక్షే ద్వారా శ్రీ పరమేశ్వరీ ముద్దిశ్య శ్రీ పరమేశ్వరీ ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞాయ ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణ తృతీయవరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్యప్రదేశే అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన శుభ సంవత్సరే. ఇక్కడ ప్రస్తుతం ఉన్న తిథి, సంవత్సరం మరియు గోత్రనామాలు చెప్పుకున్న తర్వాత అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య శుభఫల వ్యాపారార్థం శ్రీ వరలక్ష్మీ ముద్దిశ్య శ్రీ వరలక్ష్మీ ప్రీత్యర్థం యావచ్చక్తి ధ్యాన వాహనాది షోడశోపచార పూజాం కరిష్యే అంటూ సంకల్పాన్ని చెప్పుకోవాలి. ఇప్పుడు ఒక కలశపాత్రను తీసుకుని కలశానికి గంధాక్షతలు, పుష్పములు పెట్టి చేతితో కలశమును మూసి క్రింది శ్లోకాన్ని చదవాలి. కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రః సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతః కుక్షోతు సాగరాత్ సర్వే సప్తద్వీపా వసుంధర ఋగ్వేదో యజుర్వేదః సామవేదో హదర్వణః అంగేశ్చ సహితా సర్వే కలశాంబు సమాశ్రితః అయాంతు శ్రీ వరలక్ష్మీ పూజార్థం దురితక్షయకారకాః గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురుం కలశోదకేన దేవమాత్మానాం పూజాద్రవ్యాన్ని సంప్రోక్షః అంటూ కలశంలోని ఉదకమును పుష్పముతో దేవునిపైన మరియు పూజాద్రవ్యములపైన చల్లి సంప్రోక్షణ చేయాలి. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా క్షీరోదార్ణవ సంభూతే కమలే కమలాలయే సుస్థిరో భవ మేఘేహే సురాసుర నమస్కృతే. ఓం లక్ష్మీ క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః ధ్యాయామి. సర్వమంగళమాంగళ్యే విష్ణువక్షస్థలాలయే ఆవాహయామి దేవి త్వాం మంగళమాంగళ్యే విష్ణువక్షస్థలాలయే ఆవాహయామి దేవి త్వాం సుప్రీతా భవ సర్వదా శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః ఆవాహయామి. సూర్యాయుత నిభస్ఫూర్తే స్ఫురద్రత్న విభూషితే సింహాసనమిదం దేవి గృహ్యతాం సురపూజితే శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః రత్నఖచిత సింహాసనం సమర్పయామి.
సువాసితజలం రమ్యం సర్వతీర్థసముద్భవం పాద్యం గృహాణ దేవీ త్వం సర్వదేవ నమస్కృతే శ్రీవరలక్ష్మీదేవతాయై నమః పాదయో పాద్యం సమర్పయామి. శుద్ధోదకం చ ప్రాతస్థం గంధపుష్పాదిమిశ్రితం అర్ఘ్యం దాస్యామి తే దేవి గృహాణ సురపూజితే శ్రీవరలక్ష్మీదేవతాయై నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి. సువర్ణకలశానీతం చందనాగరు సంయుతం గృహానాచమనం దేవి మయా దత్తం శుభప్రదే శ్రీవరలక్ష్మీదేవతాయై నమః ముఖే ఆచమనీయం సమర్పయామి. పయోదధిఘృతోపేతం శర్కరామధు సంయుతం పంచామృతస్నానమిదం గృహాణ కమలాలయే శ్రీవరలక్ష్మీదేవతాయై నమః పంచామృతస్నానం సమర్పయామి. గంగాజలం మయా నీతం మహాదేవశిరస్థితం శుద్ధోదకస్నానమిదం గృహాణ హరివల్లభే శ్రీవరలక్ష్మీదేవతాయై నమః శుద్ధోదకస్నానం సమర్పయామి. సురార్చితాంగ్రియుగళే దుకూలవసనప్రియే వస్త్రయుగ్మం ప్రదాస్యామి గృహాణ భువనేశ్వరి శ్రీవరలక్ష్మీదేవతాయై నమః వస్త్రయుగ్మం సమర్పయామి. అమ్మవారికి కొత్త బట్టలు లేదా పసుపు రాసిన పత్తిని వస్త్రంగా సమర్పించాలి. తప్త హేమకృతం సూత్రం ముక్తాదామ విభూషితం ఉపవీతమిదం దేవి గృహాణత్వం శుభంకరి శ్రీవరలక్ష్మీదేవతాయై నమః యజ్ఞోపవీతం సమర్పయామి. కొద్దిగా పత్తి తీసుకుని పసుపు అద్దుతూ యజ్ఞోపవీతంగా అమ్మవారికి సమర్పించాలి. కర్పూరాగరు కస్తూరి రోచనాదిభిరన్వితం గంధం దాస్యామహ్యం దేవి ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం శ్రీవరలక్ష్మీదేవతాయై నమః గంధం విలేపయామి. ఇప్పుడు ఒక పుష్పాన్ని చేత్తో తీసుకొని గంధం అద్ది అమ్మవారికి గంధం సమర్పించాలి. అక్షతాన్ ధవలాన్ దేవి శాలీయాన్ తండూలాన్ శుభాన్ హరిద్రా కుంకుమోపేతం గృహ్యతామబ్ధిపుత్రికే శ్రీవరలక్ష్మీదేవతాయై నమః అక్షతాన్ సమర్పయామి. పసుపు కుంకుమ మరియు గంధంతో కలిపిన అక్షతలను అమ్మవారికి సమర్పించాలి. కేయూర కంకణే దివ్యే హారనూపురమేఖలా విభూషణాన్యమూల్యాని గృహాణ ఋషిపూజితే శ్రీవరలక్ష్మీదేవతాయై నమః ఆభరణాని సమర్పయామి. ఇప్పుడు ఏవైనా కొత్త ఆభరణాలుంటే అమ్మవారికి సమర్పించాలి లేదా 2 అక్షతల్ని అమ్మవారికి సమర్పించాలి. మల్లికాజాజి కుసుమై చెంపకైర్వకుళైస్తథా శతపత్రైశ్చ కల్హారైః పూజయామి హరిప్రియే శ్రీవరలక్ష్మీదేవతాయై నమః పుష్పైః పూజయామి. ఇప్పుడు అమ్మవారికి పుష్పాలు సమర్పించాలి. అమ్మవారికి ముఖ్యంగా ఎరుపు రంగు పుష్పాలంటే ఇష్టం. ఓం చంచలాయ నమః పాదౌ పూజయామి. ఓం చపలాయ నమః జానూని పూజయామి. ఓం పీతాంబరధరాయై నమః ఊరుం పూజయామి. ఓం కమలవాసిన్యే నమః కటిం పూజయామి. ఓం పద్మాలయాయ నమః నాభిం పూజయామి. ఓం మదనమాత్రే నమః స్థనౌ పూజయామి. ఓం లలితాయ నమః భుజద్వయం పూజయామి. ఓం కంబుకంఠై నమః కంఠం పూజయామి. ఓం సునాసికాయ నమః నాసికాం పూజయామి. ఓం సుముఖై నమః ముఖం పూజయామి. ఓం శ్రియై నమః ఓష్ఠౌ పూజయామి. ఓం సునేత్రే నమః నేత్రం పూజయామి. ఓం రమాయై నమః కర్ణౌ పూజయామి. ఓం కమలాయై నమః శిరః పూజయామి. ఓం వరలక్ష్మ్యై నమః సర్వాంగాని పూజయామి. ఓం ప్రకృత్యై నమః ఓం వికృత్యై నమః ఓం విద్యాయై నమః ఓం సర్వభూతహితప్రదాయై నమః ఓం శ్రద్ధాయై నమః ఓం విభూత్యై నమః ఓం సురభ్యై నమః ఓం పరమాత్మికాయై నమః ఓం వాచ్యై నమః ఓం పద్మాలయాయై నమః ఓం పద్మాయై నమః ఓం శుచయై నమః ఓం స్వాహాయై నమః ఓం స్వధాయై నమః ఓం సుధాయై నమః ఓం ధన్యాయై నమః ఓం హిరణ్మయై నమః ఓం లక్ష్మ్యై నమః ఓం నిత్యపుష్టాయై నమః ఓం విభావర్త్యై నమః ఓం ఆదిత్యై నమః ఓం దిత్యై నమః ఓం దీప్తాయై నమః ఓం వసుధాయై నమః ఓం వసుధారిణ్యై నమః ఓం కమలాయై నమః ఓం కాంతాయై నమః ఓం క్షమాయై నమః ఓం క్షీరోద సంభవాయై నమః ఓం అనుగ్రహప్రదాయై నమః ఓం బుద్ధయై నమః ఓం అనఘాయై నమః హరివల్లభాయై నమః ఓం అశోకాయై నమః ఓం అమృతాయై నమః ఓం దీప్తాయై నమః ఓం లోకశోక వినాశిన్యై నమః ఓం ధర్మనిలయాయై నమః కరుణాయై నమః ఓం లోకమాత్రే నమః ఓం పద్మప్రియాయ నమః ఓం పద్మహస్తాయై నమః ఓం పద్మాక్ష్యై నమః ఓం పద్మసుందర్యై నమః ఓం పద్మోద్భవాయై నమః ఓం పద్మముఖ్యై నమః ఓం పద్మనాభప్రియాయై నమః ఓం రమాయై నమః ఓం పద్మమాలధరాయై నమః ఓం దేవ్యై నమః ఓం పద్మిన్యై నమః ఓం పద్మగంధిన్యై నమః ఓం పుణ్యగంధాయై నమః ఓం సుప్రసన్నాయై నమః ఓం ప్రసాదాభిముఖ్యై నమః ఓం ప్రభాయై
నమః ఓం చంద్రవదనాయ నమః ఓం చంద్రాయ నమః ఓం చంద్ర సహోదర్యే నమః ఓం చతుర్భుజాయ నమః ఓం చంద్ర రూపాయ నమః ఓం ఇందిరాయ నమః ఓం ఇందు శీతలాయ నమః ఓం ఆహ్లాద జనన్యే నమః ఓం పుష్ట్యే నమః ఓం శివాయ నమః ఓం శివకర్యే నమః ఓం సత్యే నమః ఓం విమలాయ నమః ఓం విశ్వజనన్యే నమః ఓం తుష్టయే నమః దారిద్ర్యనాశిన్యే నమః ఓం ప్రీతిపుష్కరిణ్యే నమః ఓం శాంతాయ నమః ఓం శుక్లమాల్యాంబరాయ నమః ఓం శ్రీయై నమః ఓం భాస్కర్యై నమః ఓం బిల్వనిలయాయ నమః ఓం వరారోహాయ నమః ఓం యశస్విన్యే నమః ఓం వసుంధరాయ నమః ఓం ఉదరాంగాయ నమః ఓం హరిణ్యే నమః ఓం హేమమాలిన్యే నమః ఓం ధనధాన్యకర్యే నమః ఓం సిద్ధయే నమః ఓం స్త్రైనస్తౌమ్యాయ నమః ఓం శుభప్రదాయ నమః ఓం రూపవేష్మగతానందాయ నమః ఓం వరలక్ష్మీయే నమః ఓం వసుప్రదాయ నమః ఓం శుభాయ నమః ఓం హిరణ్యప్రాకారాయ నమః ఓం సముద్రతనయాయ నమః ఓం జయాయ నమః ఓం మంగళాయ నమః ఓం విష్ణుపత్నే నమః ఓం ప్రసన్నాక్ష్యే నమః ఓం నారాయణ సమాశ్రితాయ నమః ఓం దారిద్ర్యధ్వంసిన్యే నమః ఓం దేవ్యే నమః ఓం సర్వోపద్రవారిణ్యే నమః ఓం నమదుర్గాయ నమః ఓం మహాకాళ్యే నమః ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమః ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయ నమః ఓం భువనేశ్వర్యే నమః ఓం శ్రీదేవ్యే నమః. అష్టోత్తర శతనామావళి పూలతో కానీ అక్షతలతో కానీ పూర్తి చేయాలి. దశాంగం గుగ్గులోపేతం సుగంధం చ మనోహరం ధూపం దాస్యామి దేవేశి గృహ్యతాం పుణ్యగంధిని శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః ధూపమాఘ్రాపయామి. ఇప్పుడు అమ్మవారికి గుగ్గిలంతో ధూపం చూపించడం కానీ లేదా అగరబత్తులైనా వెలిగించి ధూపం చూపించాలి. ఘృతాక్తవర్తి సంయుక్తం అంధకార వినాశకం దీపం దాస్యామి తే దేవి గృహాణముదితో భవ శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః దీపం దర్శయామి. ఇప్పుడు అమ్మవారి ముందు వెలిగించిన దీపాలని కొద్దిగా ముందుకు జరిపి అమ్మవారికి దీపం చూపించాలి. నైవేద్యం షడ్రసోపేతం దది మాధ్వాజ్య సంయుతం నానాభక్షఫలోపేతం గృహాన హరివల్లభే శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః నైవేద్యం సమర్పయామి. ఇప్పుడు చేసిన నైవేద్యాలన్నిటిపైన కూడా నీటిని చల్లి 5 సార్లు చూపిస్తూ అమ్మవారికి నైవేద్యం సమర్పించాలి. పూగీఫల సమాయుక్తం నాగవల్లీదళైర్యుతం కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః తాంబూలం సమర్పయామి. తాంబూల పూరితముఖి దాడుమి కుసుపప్రభ అన్నట్టు అమ్మవారికి తాంబూలం అంటే చాలా ఇష్టం. ఇప్పుడు అమ్మవారికి తాంబూలం సమర్పించాలి. నీరాజనం సమానీతం కర్పూరేణ సమన్వితం తుభ్యం దాస్యామహ్యం దేవి గృహ్యతాం విష్ణువల్లభే శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః ఆనందమంగళ నీరాజనం సందర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి. అమ్మవారికి కర్పూర నీరాజనం ఇచ్చి కొన్ని నీళ్లు వదలాలి. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీతో భవ సర్వదా శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః మంత్రపుష్పాని సమర్పయామి. ఇలా మంత్రపుష్పం చెబుతూ అమ్మవారి దగ్గర పుష్పాలు మరియు అక్షతలు ఉంచాలి. యాని కాని చ పాపాని జన్మ అంతర్కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ త్రాహి మా కృపయా దేవి శరణాగతవత్సలే అన్యథా శరణం నాసి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష జనార్దనీ నమస్త్రైలోక్య జననీ నమస్తే విష్ణువల్లభే పాహి మాం భక్తవరదే వరలక్ష్మీ నమోస్తుతే శ్రీవరలక్ష్మీ దేవతాయ నమః నమస్కారాన్ సమర్పయామి. ఓం కమలాయ నమః ప్రథమ గ్రంథిం పూజయామి. ఓం రమాయ నమః ద్వితీయ గ్రంథిం పూజయామి. లోకమాత్రే నమః తృతీయ గ్రంథిం పూజయామి. ఓం విశ్వజనన్యే నమః చతుర్థ గ్రంథిం పూజయామి. వరలక్ష్మీ నమః పంచమ గ్రంథిం పూజయామి. ఓం క్షీరాబ్దతనయాయ నమః షష్టమ గ్రంథిం పూజయామి. ఓం విశ్వసాక్షిణ్యే నమః సప్తమ గ్రంథిం పూజయామి. ఓం చంద్ర సహోదర్యే నమః అష్టమ గ్రంథిం పూజయామి. ఓం వరలక్ష్మీ నమః నవమ గ్రంథిం పూజయామి. ఇలా తోరగ్రంథి పూజ పూర్తయిన తరువాత బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధించ సౌభాగ్యం దేహి మే రమే అంటూ కుడి చేతికి తోరాన్ని కట్టుకోవాలి. ఇప్పుడు చేతిలో అందరూ అక్షతలు పట్టుకొని వరలక్ష్మీ వ్రతకథను వినాలి. పూర్వం శౌనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహర్షి ఇలా చెప్పారు. మునులారా, స్త్రీలకు సౌభాగ్యాన్ని ప్రసాదించే ఒక వ్రతాన్ని పరమశివుడు పార్వతికి చెప్పారు. లోకోపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియజేస్తాను, శ్రద్ధగా వినండి అన్నారు. పరమేశ్వరుడు ఒకనాడు తన భస్మసింహాసనంపై కూర్చుని ఉండగా నారద మహర్షి ఇంద్రాది దిక్పాలకులు స్తుతి స్తోత్రాలతో ఆయనను కీర్తిస్తున్నారు. ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుని ఉద్దేశించి, నాథ, స్త్రీలు సర్వసౌఖ్యాలు పొంది పుత్రపౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతం ఒక దానిని చెప్పండని కోరినది. అందుక త్రినేత్రుడు, దేవి, నీవు కోరిన విధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది. అది వరలక్ష్మీ వ్రతం. దాన్ని శ్రావణ మాసం 2వ శుక్రవారం నాడు ఆచరించాలని తెలిపాడు. అప్పుడు పార్వతీదేవి, దేవా, ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఆదిదేవతలు ఎవరు చేశారు? ఈ వ్రతాన్ని సంపూర్ణంగా వివరించండి అని కోరింది. కాత్యాయని, పూర్వకాలంలో మగధ దేశంలో కుండెనం అనే ఒక పట్టణం ఉంది. ఆ పట్టణం బంగారు కుడ్యములతో కూడి రమణీయంగా ఉండేది. ఆ పురంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె గుణవతి, వినయ విధేయతలు, భక్తి గౌరవాలు గల యోగ్యురాలు,
ప్రతిరోజు ప్రాతకాలాన నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించి అత్తమామలకు సేవ చేస్తూ ఉండేది. వరలక్ష్మీ వ్రతానికి ఆదిదేవత అయిన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించింది. ఓ చారుమతి, ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు, నీవు కోరిన వరాలు కానుకలు ఇస్తానని చెప్పి అంతర్ధానమయ్యింది. చారుమతి ఎంతో సంతోషించి, హే జనని, నీ కృపాకటాక్షాలు కలిగిన వారు నిజంగా ధన్యులు. ఓ పావని, నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అని పరిపరి విధాలా వరలక్ష్మిని స్తుతించింది. అంతలోనే మేల్కొన్న చారుమతి అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు అత్తమామలకు తెలియజేసింది. వారు చాలా సంతోషించి వరలక్ష్మి వ్రతం చేసుకోమని చెప్పారు. పురంలోని మహిళలు చారుమతి కలను గురించి విని వారు కూడా పౌర్ణమికి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం గురించి ఎదురుచూడసాగారు. శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు. చారుమతీదేవి తన ఇంటిలో ఒక మండపం ఏర్పాటు చేసి బియ్యం పోసి పంచపల్లవాలైన రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి ఆకులతో కలశం ఏర్పాటు చేసి ఆ వరలక్ష్మీదేవిని సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే అంటూ ఆహ్వానించింది. వారంతా అమ్మవారిని షోడశోపచారాలతో పూజించి భక్ష్యభోజ్యాలను నివేదించారు. 9 పోగుల తోరాన్ని చేతికి కట్టుకుని ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే కాలి అందియలు గల్లుగల్లున మోగాయి. రెండో ప్రదక్షిణ చేయగానే హస్తాలకు నవరత్న ఖచిత కంకణాలు దగదగా మెరిశాయి. మూడో ప్రదక్షిణ చేయగానే అందరూ సర్వాభరణ భూషితులయ్యారు. వరలక్ష్మి వ్రత ఫలితంగా వారి ఇల్లు అన్నీ కూడా ధనకనక వస్తువాహనాలతో నిండిపోయాయి. వారి వారి ఇళ్ల నుండి రథగజ త్వరగ వాహనాలలో వచ్చి వారిని తోడ్కొని పోయారు. వారంతా మార్గమధ్యంలో చారుమతిని వేణోళ్ల పొగుడుతూ ఆమెకు వరలక్ష్మీదేవి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె చేసిన వ్రతంలో తమను కూడా మహద్భాగ్యవంతులను చేసిందని ప్రశంసించారు. వారంతా ఏటా వరలక్ష్మీ వ్రతం చేసి సకల సౌభాగ్యాలతో సిరి సంపదలు కలిగి సుఖజీవనం గడిపి ముక్తిని పొందారు. మునులారా, శివుడు పార్వతికి ఉపదేశించిన ఈ వరలక్ష్మీ వ్రత విధానాన్ని సవిస్తారంగా మీకు వివరించాను. ఈ కథ విన్నా, ఈ వ్రతం చేసినా చూసినా కూడా సకల సౌభాగ్యాలు, సిరి సంపదలు, ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని సూత మహాముని శౌనకాది మునులకు వివరించారు. ఈ కథ విని అందరూ కూడా అక్షతలు శిరస్సుపై వేసుకోవాలి. ఏవం సంపూజ్య కళ్యాణీం వరలక్ష్మీ స్వశక్తితః దాతవ్యం ద్వాదశాపూపం వాయనం హి ద్విజాతయే ఇందిరా ప్రతిగృహ్ణాతు ఇందిరాయై దదాతి చ ఇందిరా తారకో భాభ్యాం ఇందిరాయై నమో నమః. ఈ విధంగా బ్రాహ్మణుడికి మరియు ఇంటికి పిలిచిన ముత్తైదువులకు వాయనదానమిచ్చి భర్త కాళ్లపై పడి ఆశీర్వాదం తీసుకున్నట్లయితే వ్రతం సంపూర్ణమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినా లేదా ఎంతో కొంత ఉపయోగపడినా కూడా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.